మున్సిపాలిటీలోని శివాజీ కూడలిలో విద్యార్థులతో కలిసి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జ్, బాష్పాయు గోళాల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ నారాయణపేట జిల్లా కొస్గి మున్సిపాలిటీలోని శివాజీ కూడలిలో విద్యార్థులతో కలిసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్పాయు గోళాలు ప్రయోగించడం దుర్మార్గమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వర్ల విజయ్ కుమార్, కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న మోడీ వెంటనే, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న మోడీ వెంటనే. మీరందరూ ఉదయాన్నే లేవగానే టీవీలు చూస్తారు కాబట్టి మీరందరూ బాగా ఆలోచించి ఈ తల్లిదండ్రులకు చెప్పి మీరందరూ ఖబర్దార్, ఇంకోసారి మీరు ఇలాగే దౌర్జన్యాలు చేస్తే, విద్యార్థుల మీద పేపర్లు అమ్ముకుంటే నాయకులపై లాఠీచార్జ్ చేస్తే ఉద్యమాన్ని క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా తీవ్రతం చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే విద్యార్థులంతా దేశ భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఇప్పుడు జిల్లా లైబ్రరీ విజయన్న గారు మాట్లాడతారు. కాగానే ఈ ధర్నా ముగిస్తామని కోరుతున్నాం. విద్యాశాఖ మంత్రి వెంటనే, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. కూర్చోండి. ఒక్క టీచర్లు కానివ్వండి, ఈ దేశాన్ని నడిపించే రాజకీయ నాయకులు కానివ్వండి, మీరందరూ కూడా విద్యార్థుల నుంచే వస్తారు కాబట్టి మీరందరూ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటూ, మరి ప్రభుత్వము మీ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మీ అందరి ఆకలి తీర్చి, మీ అందరికీ ఉదయాన్నే మీరు ఆకలితో ఉంటారని చెప్పి చూపించడానికి మీకు పొద్దున హాస్టల్ పెట్టిస్తున్నారు, మరి మధ్యాహ్నం భోజనం పెట్టిస్తా ఉన్నారు. మరి మంచిగా చదువుకోవాలని చెప్పి కార్పొరేట్ కళాశాలలకు, కార్పొరేట్ విద్యాసంస్థలకు నీటిగా మరి ఈ విషయాన్ని గురించి మన భావి భారత ప్రధాని, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే ఢిల్లీ పోలీసుల ద్వారా వారిపై అరాచకంగా దౌర్జన్యం చేసి కొట్టడం జరిగింది. మరి ఈ యొక్క దౌర్జన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం వచ్చేటటువంటి మండల నాయకులు, మున్సిపల్ నాయకులు అందరూ కూడా మరి ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేటటువంటి మన విద్యార్థులకు మా కోసి మున్సిపల్ తరఫున, మండల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ పరీక్ష అనేది ఇంటర్ తర్వాత రాసే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో మెరిట్ ప్రకారంగా వస్తే వాళ్ళు డాక్టర్లు అవుతారు. డాక్టర్లు అయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి మన నిరుపేదలకు సేవలు అందించాలని చెప్పి ఒక దృష్టితో వాళ్ళు కోచింగ్లకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులు వాళ్ళ కోచింగ్ లో పెట్టి వాళ్ళు చదువుకొని ఈ రోజు నీటి ఎగ్జామ్ ద్వారా పరీక్ష రాసుకోవాలని వాళ్ళ కోరిక ఈ రోజు కేంద్ర ప్రభుత్వము విస్మరిస్తుంది. ఎందుకంటే మరి సర్పంచ్, మరి విద్యార్థులు, విద్యార్థినులు ఇక్కడ ఇచ్చేసి అందరికీ స్వార్థం. ఎందుకంటే మన ప్రథమ డిమాండ్ మనకి ఏదైతే దేశం ఈరోజు యువతనే దేశ భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా యువతకు ఈరోజు నాణ్యమైన విద్య ఇవ్వాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత తాపత్రయం పడుతుందో, ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ కానీ ఈరోజు పేపర్ లీకేజ్ చేసి విద్యార్థులకు తెలంగాణ పడుతున్నారు. మీరందరూ విద్యార్థులు గమనించాలి. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థులు పోయి మనం చర్చించాలి. ఎందుకంటే బీజేపీ గత 13 సంవత్సరాల నుంచి ఎన్ని లీకేజ్ లో దగ్గర 20 లీకేజ్ లో ఈరోజు చేసినా కూడా ఈరోజు ఎవరు స్పందిస్తలేరు. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు ఇదే ఆయన
అదే ఉద్యమానికి స్ఫూర్తి తీసుకొని ఈరోజు